వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము వెబ్ బ్లేజ్ గురించి తెలుసుకుందాం. వెబ్ బ్లేజ్ ట్రేడింగ్ టెర్మినల్ ఏ విధంగా ఉంది, ఇందులో మనము సింబల్స్ యాడ్ చేసుకునే విధానము, చార్ట్ చూసే విధానము, ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వెబ్ బేస్డ్ ట్రేడింగ్. మనము కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రేడింగ్ టెర్మినల్ మనకి మొబైల్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ప్లే స్టోర్కి వెళ్ళేసి ఐఏఎఫ్ఎల్ బ్లేజ్ అని క్లిక్ చేసి అక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్గా మనం చూసేది వెబ్ బ్లేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. సో మీకు ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కంప్లీట్గా సింబల్స్ యాడ్ చేసుకునే పద్ధతి ఇక్కడ ఉంది. మనం ఏ సింబల్స్ కావాలంటే ఆ సింబల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో డిలీట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఐఎమ్ డిలీటింగ్. రైట్, ఏదైనా ఒక బ్యాంక్ నిఫ్టీని యాడ్ చేస్తున్నాను, జస్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఫ్యూచర్ కావాలంటే ఇక్కడ ఫ్యూచర్ బటన్ క్లిక్ చేస్తాం, ఫ్యూచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్. సో ఫ్యూచర్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేశాను. 27th ఫిబ్రవరి, ఇప్పుడు నెక్స్ట్ కాంట్రాక్ట్ క్లోజ్ వచ్చేసి 27th ఫిబ్రవరి ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మనకు వాచ్ లిస్ట్లోకి వచ్చేసి యాడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ వాచ్ లిస్ట్లోకి వచ్చి యాడ్ అయింది. సో ఇప్పుడు మనం బై చేసుకోవాలనుకుంటే బై బటన్, సెల్ చేసుకోవాలనుకుంటే సెల్ బటన్. సో సింపుల్ స్టెప్గా ఉంటుంది, ఈజీ టు ట్రేడ్. ప్రజెంట్గా క్రూడ్ ఆయిల్ మినీ రన్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ మినీ వచ్చేసి జస్ట్ ఒక క్లిక్ చేస్తున్నాను, బై బటన్. సో క్రూడ్ ఆయిల్ మినీ వచ్చేసింది. సో ఆర్డర్ ఫామ్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సో క్రూడ్ ఆయిల్ మినీ వచ్చేసి 19th ఫిబ్రవరి 2025లో ఇది క్లోజ్ అవుతుంది. సో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రోడక్ట్ టైప్ అనేది ఇంపార్టెంట్. ప్రోడక్ట్ టైప్ ఎన్ఆర్ఎంఎల్ పెట్టారంటే క్యారీ ఫార్వర్డ్గా ఉంచుకోవడానికి, ఎంఐఎస్ పెట్టారంటే ఇంట్రాడే ట్రేడింగ్. సో మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలా, డెలివరీ ట్రేడింగ్ చేయాలా అనేది ఇక్కడ మీకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఎంఐఎస్ పెట్టుకోండి, హోల్డింగ్ ఉంచుకోవాలనుకుంటే ఎన్ఆర్ఎంఎల్లో ఉంచుకోండి. దెన్ ప్రోడక్ట్ ఆర్డర్ టైప్. సో ఆర్డర్ టైప్ ఏంటంటే మీరు లిమిట్ ఆర్డర్లో కావాలా, మార్కెట్ ఆర్డర్లో కావాలా. సో మార్కెట్ ఆర్డర్ అంటే బై డిఫాల్ట్గా ఇప్పుడు రన్నింగ్లో ఏ ప్రైస్ నడిస్తే ఆ ప్రైస్లోకి వస్తుంది. లిమిట్ ఆర్డర్ కావాలనుకుంటే మనకు నచ్చిన ప్రైస్లో మనం పెట్టుకోవచ్చు. సో లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనకు కావాల్సిన ప్రైస్ ప్రజెంట్గా వచ్చేసి 22.73 రన్ అవుతుంది. సో నాకు 62.73 రన్ అవుతుంది. 62.50 వచ్చినప్పుడు నాకు బై కావాలంటే ఆ ప్రైస్ ఎప్పుడు వస్తే అప్పుడు బై అవుతుంది. సో ఇంత సింపుల్గా మనము ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు మళ్ళీ గమనించాల్సిన విషయాలు ఏంటంటే ప్రోడక్ట్ టైప్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంట్రాడే కోసమా, డెలివరీ కోసమా. ఎంఐఎస్ పెడితే ఇంట్రాడే, ఎన్ఆర్ఎంఎల్ పెడితే డెలివరీ. సో మార్కెట్ ఆర్డర్ కావాలంటే మార్కెట్ ఆర్డర్, ఇక్కడ ప్రైస్ 0 అయిపోతుంది. హ్యాపీగా మనం ఎన్ని క్వాంటిటీస్ కావాలంటే అన్ని క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం డౌన్కి వచ్చేసి ఈ స్క్రోల్ ఇలా అన్నాను, కొంచెం డౌన్కి వచ్చేసి ఇక్కడ బై బటన్ ఉంది, బై క్లిక్ చేసుకోవచ్చు. ఎస్టిమేషన్ మార్జిన్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలనేది. సో ఒకవేళ మీరు సెల్ కావాలనుకుంటే జస్ట్ క్లిక్ ద సెల్ బటన్. మీకు ఏ ప్రైస్లో సెల్ కావాలి ఆ ప్రైస్ క్లిక్ చేయండి, ఇక్కడ సెల్ బటన్ క్లిక్ చేయండి. ఒకవేళ సెల్ బటన్ కింద ఉంటే జస్ట్ ఇట్లా అనండి, సెల్ బటన్ బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్స్ ట్రేడింగ్ చేసిన తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ కింద మీకు ఆర్డర్ బుక్ ఉంటుంది. సో ఈ ఆర్డర్ బుక్ ఏంటంటే ఏవి కొన్నారు, ఏవి అమ్మారు అనేది చెక్ చేస్తుంది ఇక్కడ మనం ఆర్డర్ బుక్లో. ట్రేడ్ బుక్ ఏంటంటే ఏ రేట్లో మనకు ట్రేడ్ అయింది అవన్నీ మనకు ట్రేడ్ బుక్లో దొరుకుతాయి. ఆర్డర్ బుక్లో ఉన్నప్పుడు మనం ఏదైనా పెండింగ్ ఆర్డర్ ఉంటే వీ కెన్ క్యాన్సిల్ ఇట్. ట్రేడ్ బుక్కి వచ్చింది ఏంటంటే ఆర్డర్ కంప్లీట్ అయిపోయినట్టు. సో నెక్స్ట్ వచ్చేసి పొజిషన్స్. సో పొజిషన్స్లో ఇంపార్టెంట్ ఉంటుంది, ఈ బటన్ క్లిక్ చేస్తే చిన్నగా పెద్దగా అవుతుంది. ఈ బటన్ క్లిక్ చేసి అనుకో చిన్నగా అయింది. మళ్ళీ పెద్దగా కావాలంటే పెద్దగా అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు నెట్ వైజ్ ఉందో
మీకు నిన్నటి పొజిషన్స్, హోల్డింగ్ పొజిషన్స్, ఇంట్రాడే పొజిషన్స్ అన్నీ కనబడతాయి. ఒకవేళ మీరు డే వైజ్ ఉంది అనుకో, నిన్నటి క్యారీ ఫార్వర్డ్ కనబడదు. సో కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడు ఆల్వేస్ ఇక్కడ నెట్ వైజే ఉండాలి. బై డిఫాల్ట్గా ఎప్పుడు కూడా నెట్ వైజే చెక్ చేసుకోండి. హోల్డింగ్స్ ఏముంటే హోల్డింగ్ కనబడుతుంది. దెన్ మనం ఏమైనా పొజిషన్స్ ఎగ్జిట్ కావాలంటే ఇక్కడ మనకు ఎగ్జిట్ బటన్ ఉంటుంది. ఈ చిన్న బటన్ క్లిక్ చేసి మనం ఏది కావాలంటే అది ఎగ్జిట్ చేసుకోవచ్చు. అంతే విధంగా మనం ప్రోడక్ట్ టైప్ను కూడా మార్చుకోవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనం నార్మల్ కోసం తీసుకున్నాము, దాన్ని ఇంట్రాడే కోసం కన్వర్ట్ చేసుకోవాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలన్నా కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రోడక్ట్ టైప్ ఉంటుంది. సో ఈ బటన్ అనేది మనకు ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ అన్నీ ఒకటేసారి స్క్వేర్ అప్ చేయాలన్నాం అనుకోండి, ఇక్కడ స్క్వేర్ అప్ ఆల్ బటన్ ఉంటుంది. ఒకటేసారి మనం కంప్లీట్గా స్క్వేర్ అప్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకేంటంటే ఇక్కడ ఫండ్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలంటే ఈ బటన్ క్లిక్ చేయండి. సో బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ బెస్ట్ బై 5 చూడాలంటే మీరు ఏదైనా కానీ ఇక్కడ క్రూడ్ ఆయిల్ మెనూ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ డాట్స్ క్లిక్ చేస్తే మనకు బెస్ట్ బై కనబడుతుంది. సో ఎంతమంది బయర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, అండ్ సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ఇవి కూడా మనకు వస్తాయి. ఇక్కడ చూడండి, సపోర్ట్ R1, R2, R3, రెసిస్టెన్స్లో R1, R2, R3. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ చైన్ కావాలంటే మాత్రం ఇక్కడికి వెళ్ళండి. ఈ బటన్లో ఉంటుంది ఆప్షన్ చైన్. సో ఇక్కడికి వచ్చేసి ఆప్షన్ చైన్. సో ఏది కావాలనుకుంటే మనం ఆప్షన్ చైన్ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. మనం ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్, ఏవేవి ట్రేడ్ చేసుకోవాలో క్లిక్ చేసుకోండి. పే ఆఫ్ చార్ట్, ఇక్కడ పే ఆఫ్ చార్ట్ ఉంది కదా, ఈ పే ఆఫ్ చార్ట్కి వెళ్ళండి. ఏవి బై చేసుకోవాలి, ఏవి సెల్ చేసుకోవాలో క్లిక్ చేసుకోండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, ఏంటి ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఒక క్లిక్తో ఇవన్నీ పొజిషన్స్ ఆటోమేటిక్గా ట్రేడ్ అవుతాయి, సింగిల్ క్లిక్తో. సో ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉంది. సో ఇది కూడా ఒక్కసారి మీరు ట్రేడ్ చేసేటప్పుడు ట్రై చేయండి. సో ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. కంపేర్ టు మిగతా బ్రోకర్స్తో చూసుకున్నా కానీ ఇక్కడ కొంత కంఫర్టబిలిటీ అయితే మీకు దొరుకుతుంది. ఒకసారి ఇవి చెక్ చేసుకోండి. స్టిల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మళ్ళీ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కోసం వీడియో తయారు చేస్తాను. థ్యాంక్ యూ అండి.